సంగారెడ్డిలో రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నలకు మద్దతుగా ఇందిరాగాంధీకి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల హక్కులను కాలరాస్తుందని జగ్గారెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే నియోజకవర్గాల పునర్విభజన పేరుతో రాజకీయ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడేలా ఈవీఎంలను డిజైన్ చేస్తున్నారని, ఎన్నికల కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకుని 4వ సారి అధికారంలోకి రావాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా మహిళా బిల్లు సోనియా గాంధీ గారు గత యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక కార్యాచరణ ఒక కార్యక్రమము ఈ దేశంలో మహిళలకు మరి బిల్లు పెట్టాలి, చట్టసభలో వాళ్ళకు హక్కు కలిగించాలని ఆనాడు మరి సోనియా గాంధీ గారు మహిళా బిల్లు ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ నిన్న ఈ రోజు మన పార్లమెంట్ లో చూస్తున్నాము. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, మహిళా బిల్లు కాంగ్రెసే తీసుకొచ్చింది, సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కానీ లోపాలతో కూడుకున్న బిల్లును ప్రవేశపెట్టారు అని. మహిళా బిల్లులు అనేక లోపాలున్నాయి, పద్ధతి ప్రకారం బిల్లును ప్రవేశపెడతలేరు. ఒక రాజకీయ కుట్రపూరితమైన ఒక ఆలోచనతో మరి మహిళా బిల్లు ఉన్నది అని రాహుల్ గాంధీ గారు ఇందులో అనుమానాలు ఉన్నాయి, సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ బిల్లు మీద అనేక అనుమానాలు ఉన్నాయని కూడా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా మహిళా బిల్లు సోనియా